ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, పూర్తి కాలే అని మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు. ఒకటే మాట, మెడికల్ కాలేజీలనే ఆలోచన, ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే ఆలోచన మాది, ఆచరణ మాది, భూసేకరణ మాది, దానికి నిధులు సమీకరణ కూడా మాదే. ఇవన్నీ మొదలుపెట్టింది మేము. ఈరోజు వచ్చి అమ్ముకొని డబ్బులు తినాలనుకుంటా అనేది మీరు. కాబట్టి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఈరోజు మమ్మల్ని అడ్డుకోవచ్చు, హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ఈ రోజుతో ఈ ఉద్యమం అయితే ఆగిపోదు కదా. ఈరోజు ఒక్క పిలుపుకే దాదాపుగా 1000-2000 మంది స్వచ్ఛందంగా విద్యార్థులు గదిలో వచ్చినారు. అడుగడుగునా ఇన్ని బ్యారికేడ్లు, ఇన్ని పోలీసులను పెట్టినారంటేనే ఎంత స్పందన వచ్చిందనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, అదే రకంగా దారా సుధీర్ గారికి, ఓబుల్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, నాయిరెడ్డి గారికి, అలాగనే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను